పానామ్ ఎట్ సర్కెన్సెస్ అంటే బ్రెడ్ అండ్ సర్కస్ రాసింది జువినాల్ అనే ఒక పోయెట్ అబౌట్ 2000 years ago. దానికి కారణం ఏంటి అంటే ప్రజల్లో ఓటింగ్ అంటే ఏంటి, అసలు ఈ మిలిటరీ జాబ్స్ అంటే ఏంటి అని అవగాహన పెరిగింది. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఎంపైర్లో పావర్టీ కూడా పెరిగింది. సో దాన్ని కౌంటర్ చేయడానికి రోమన్ ఎంపైర్ చాలా మటుకు ఫ్రీ గ్రెయిన్స్ ఇవ్వడం, ఫ్రీలో ఫుడ్ సప్లైస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇవన్నిటిని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, దీన్ని ఎలా రిటాలియేట్ చేయాలి అని స్టార్ట్ చేసిన ప్రోగ్రామే బ్రెడ్ అండ్ సర్కస్. గివ్ దెమ్ బ్రెడ్ అండ్ సర్కస్, దే విల్ నెవర్ రివాల్ట్. 2025 ఈ వీక్ 2 సెన్సేషనల్ టాపిక్స్ జరిగాయి. ఒకటి ఎల్ఓపి రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అక్యూజ్ ఏం చేస్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ ఫ్రాడ్ వల్ల బెంగళూరు ఎలక్షన్ మేము ఓడిపోయాం, ఆల్మోస్ట్ అరౌండ్ 40,000 ఓట్స్ ఫ్రాడ్ అయ్యాయి. దానికి కౌంటర్లో బీజేపీ చాలా చెప్పింది, ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ సైన్ చేయమంది. మీరు చాలా చోట్ల వినే ఉంటారు. రెండో విషయం స్ట్రే డాగ్స్ ని తీసుకెళ్లి ఒక అనాథాశ్రమం లాగా కట్టి దాంట్లో పడేయండి, అందులో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సప్లైస్ ఇవ్వండి. ప్రజలు చనిపోతున్నారు, దీని వల్ల పిల్లలు చనిపోతున్నారు, ఇవన్నీ మనకు అవసరం లేదని సుప్రీం కోర్టు సుమోటో యాక్షన్ తీసుకొని ఈ జడ్జిమెంట్ పాస్ చేసింది. అయితే ప్రజలు 2 గ్రూపుల్లో డివైడ్ అయ్యారు. ఒక గ్రూప్ ఏమంటుంది, నువ్వెలా చెప్తావు ఎవరిని ఎక్కడ పెట్టాలని, అందరికి హక్కు ఉంది కదా అంటున్నారు. పిల్లలు చనిపోతున్నారు, దాని మీద మీరు ఏంటి రియాక్ట్ అవ్వరా? అఫ్ కోర్స్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇన్ఫరెన్స్ కూడా ఇదే, మీకు అంతగా కావాలి అంటే మీరు ఇంటికి తీసుకెళ్ళండి, మీ దగ్గర పెట్టుకోండి, లేదా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అవ్వండి. కానీ ఈ రెండింటిని మినహా నేను ఒక చిన్న పాయింట్ చెప్పదలుచు. సడన్ గా మీరు 2 గ్రూప్స్ కొట్టుకుంటున్నారే, ఎప్పుడన్నా ఒక గ్రూప్ అన్నా ఆలోచించిందా, అరే అసలు ఇంతవరకు సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇలాంటి యాక్టివిటీస్ ని చెక్ లో పెట్టాల్సిన డ్యూటీ ఎవరిది? ఢిల్లీ మున్సిపాలిటీ. ఇవాళ ఢిల్లీ అవ్వచ్చు, రేపు హైదరాబాద్ అవ్వచ్చు, ఎల్లుండి ఇంకో సిటీ అవ్వచ్చు. మున్సిపాలిటీ పని చేయనప్పుడు మనం ఎప్పుడన్నా రియాక్ట్ అయ్యామా? మనం ఎప్పుడన్నా ఇంత వైరల్ అయ్యామా? మరి ఇన్ని రోజులు ప్రాణం మీదకి వచ్చేంత వరకు ఎందుకు ఆగారు? ఇప్పుడు మున్సిపాలిటీ రియాక్ట్ అవ్వట్లేదని సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది, దాని మీద మీరు రియాక్ట్ అవుతున్నారు. మీకు అర్థమవుతుందా ఎక్కడి నుంచి ఫాల్ట్ జరుగుతుంది అనేది? చాలా మటుకు వీడియోస్ వస్తున్నాయి, అక్కడ తీసుకెళ్లి పడేస్తే ఎలా ఉంటుందో చూడండి, ఫలానా కంట్రీలో ఇలా పడేస్తున్నారు, వాళ్ళు తిండి కోసం కొట్టుకుంటున్నారు, కరుస్తున్నారు, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, చనిపోతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ పిల్లలు చనిపోతున్నారు అనే వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతాయి. పిల్లలనే కాదు, పెద్దలు, వృద్ధులు, రోడ్డు మీద కష్టపడే వాళ్ళు ఎవరినైనా అవి వైలెంట్ గా అటాక్ చేసి కరుస్తున్నాయి కాబట్టి, డ్రెడ్ఫుల్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి. ఈ డిసీజెస్ కి వీళ్ళు కౌంటర్లు వీడియోస్ చెప్తారు, అసలు రేబీసే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటున్నారు. దెర్ ఇస్ నో ఎండ్ టు డినయల్ అండ్ సూడో సైన్స్. ఎవరికి తెలిసింది వాళ్ళు కరెక్ట్ అని, నిజం అని నమ్మి దాన్ని వీడియోస్ లో పబ్లిష్ చేస్తున్నారు. పాయింట్ హియర్ ఇస్ అబౌట్ అకౌంటబిలిటీ. దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేసామా, అవ్వట్లేదా, ఏం జరిగింది? మీరు ఆ టాపిక్ ని స్ట్రెస్ చేస్తేనే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ప్రపంచం అందరిది, అందరూ సరి సమానంగా ఉండాలి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ లైఫ్స్. అయితే ఈ అవుట్ బ్యాలెన్స్ మీకు అర్థమవుతుంది కదా. 2 సెన్సేషనల్ టాపిక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ రోమన్ సివిలైజేషన్ టు 2025. కమింగ్ బ్యాక్ టు అన్ ఇంపార్టెంట్ పాయింట్. నేను మొన్న ఒక వీడియో చూసా, యాక్టర్ సదా. It's because of your greed to have a good looking dog in your home. చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు, చాలా చాలా బాధేసింది చూసి, ఎంత విపరీతంగా ఏడుస్తున్నారు. మేడం మీకున్న ఒక రికగ్నిషన్ అది ప్రజల వల్ల వచ్చింది. వి ఆల్ నో యూ యాజ్ అన్ యాక్టర్ ఫ్రమ్ అవర్ టీనేజెస్. మేము టీనేజ్లో ఉన్నప్పుడు మీ సినిమా వచ్చింది, అప్పటి నుంచి ఇవాళ వరకు మిమ్మల్ని గుర్తుపడుతుంది ఆ సినిమా రెఫరెన్స్ వల్లనే. మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంకా ప్రజల అవసరం లేదు, మేబీ మీరు డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ మాటల్లో ఇన్ఫ్లుయెన్స్ కొంచెం అలానే ఉంది. ఐ మైట్ బి రాంగ్ అండ్ ఐ వాంట్ టు బి రాంగ్, బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీ ఇన్స్టాగ్రామ్లో 1 million ఫాలోవర్స్ ఉన్నారు. మిగతా క్యుములేటివ్లీ మీ సోషల్ మీడియా అంతా కలుపుకుంటే కూడా దాదాపు ఒక 2 million ఉండొచ్చు. నిన్నైనా ఇవాళైనా మీకు వస్తున్న డబ్బైనా మీ ప్లేట్లో ఉండే తిండైనా రావడానికి గల కారణం ప్రజలే. ఆ ప్రజలు ఇష్టపడ్డారు కాబట్టే మీరు స్టార్ అయ్యారు. సో డోంట్ బీ సో ఇన్సెన్సిటివ్. ప్రజలు పోతే పోయారు నాకేంటి అనేది మాట్లాడకండి. నేను ఇది మిమ్మల్ని అనట్లేదు, మీలాగా నాకు ప్రజలు అవసరం లేదు, నాకు జంతువులే కావాలి అంటున్నారు, కానీ సోషల్ మీడియాలోకి వచ్చి ప్రజలకు వినిపించేలా చెప్తున్నారు. చాలా కాంట్రడిక్ట్ చేస్తున్నారు మీ థాట్స్ ని మీరే. I'd like to take this opportunity and present some facts. ఇవాళ మన దేశంలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ఒకవేళ మీరు ఇండియాలో 100 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తుంటే then you are in the top 10% of the country. Madam, and to all the people who are reacting to it, దీని మీద కూడా ఎప్పుడన్నా రియాక్ట్ అవ్వండి. ఇవాళ యాజ్ వి స్పీక్ నెలకి 80 కోట్ల మంది 80 crore people are taking 5 kilos of ration. 5 కిలోల రాషన్ 80 కోట్ల మంది తీసుకుంటున్నారు. మీ అందరికీ రియాక్ట్ అవ్వమని ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకు ఇంత ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉంది? ఎందుకు ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది? ఎందుకు గవర్నమెంట్ హెల్త్ స్ట్రక్చర్ ఇంత చండాలంగా ఉంది? ఎడ్యుకేషన్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది? ఇవి కూడా ప్రాబ్లమ్సే. వీటి మీద కూడా కొన్నిసార్లు బోర్నని ఏడవండి. ఇఫ్ నథింగ్, సోషల్ మీడియా పవర్ ఎలా ఉందంటే లిటరలీ తైవాన్ లో మొత్తం ఎలక్షనరీ అయిపోయింది. ఒక లేని నెరేటివ్ ని సెట్ చేసేసి ఓకే ఇదే నిజం 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 అని నమ్మించి ఇవాళ గవర్నమెంట్ ఫామ్ అయింది. వాట్ ఐ వాంట్ టు కంక్లూడ్ ఇట్ ఇస్ ఫైండ్ అ సొల్యూషన్. లేదా నాకు ఈ కుక్క నచ్చింది రోడ్డు మీద, నేను ఇంటికి తెచ్చుకుంటా. ఓన్ ఇట్. వాట్ యు లవ్, ఓన్ ఇట్.
మీరు ఓను చేసుకోను, అలా అని దానికి ఇస్తున్న ఇల్లుని నేను ఒప్పుకోను, దానివల్ల దానికి ప్రాబ్లమ్స్ అయితే కానీ నేను ఇంటికి కూడా తీసుకెళ్ళను అంటే ఎలా? దీనికి సొల్యూషన్ ఏంటి? మీకు నచ్చింది, మీకు ఇష్టమైంది, మీకు కావాలి అంటే దాని రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. అది మీ కెరియర్ అయినా, మీ ఇష్టమైన వాళ్ళైనా, అది మీ జంతువు అయినా. ఐ హోప్ మై మెసేజ్ ఇస్ అవుట్ దేర్ టు బీ ఇంక్లూజివ్ ఫర్ ఆల్. జై హింద్.